నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలా చోట్ల మనకు విపరీతమైన వర్షాలైతే కురుస్తూ ఉన్నాయండి. మా సైడ్ అయితే కంటిన్యూస్‌గా ఒక 4 రోజులు భారీ వర్షం అయితే నిన్న నైట్ కురవడం అయితే జరిగింది. చూడండి, వర్షానికి మొత్తం చెట్లు అతలాకుతలం అయిపోయాయి. మొత్తం మనకు నీళ్ళు ఎక్కువ శాతం పారడం వల్ల మాకేందంటే, ఆ గుట్ట ఉంటది కదా, అక్కడ నుంచి నీళ్ళు కూడా ఎక్కువ శాతం రావడం వల్ల చాలా విపరీతమైన డ్యామేజ్ అయితే జరిగిందన్నమాట మనకు పంటకు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్‌లో మనకి ఎక్కువ శాతము 2 రకాల సమస్యలు ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. ఒకటి మనకు వేరుకుళ్ళు లాంటి సమస్యలు. ఇంకోటి చూసుకుంటే గనక మనకు ఈ పండాకు తెగులు గాని, కొమ్మెండు గాని, కొమ్మ కుల్లుడు గాని ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి వీటికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, స్ప్రే చేసుకోవాల్సిన బెస్ట్ కాంబినేషన్స్, ఫంగిసైడ్స్ గురించి మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి. అదేవిధంగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఈ వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఏమవుతుందంటే, మొక్కకు మనకు చాలా వరకు వేరే దగ్గర తేమ శాతం అనేది ఎక్కువ అవడం వల్ల వేరుకుళ్ళు లాంటి సమస్య కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే అక్కడ మనకు తేమ ఎక్కువ అవడం వల్ల ఆ చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్‌మెంట్ అయ్యి మనకు వేరు వ్యవస్థను డ్యామేజ్ చేసే ఆస్కారం అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనము వేర్ల దగ్గర కూడా ఖచ్చితంగా ఫంగిసైడ్స్ అయితే డ్రింకింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటదనమాట. అదేవిధంగా మనకు ఈ తేమ శాతం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే, కొమ్మ కురుడు కానీ, కొమ్మెండు కానీ, అదేవిధంగా మనకు ఈ పండాకు లాంటి సమస్యలు కూడా ఎక్కువ శాతం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ చాలా చోట్ల నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు, ఈ పండాకు సమస్య ఉందని చెప్పేసి. కాబట్టి వీటిలో మీకు బెస్ట్ కాంబినేషన్స్ కలిగిన ఫంగిసైడ్స్ అయితే చెప్తాను చూడండి. ఈ విధంగా చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు వేరుకుళ్ళు లాంటి సమస్యలు ఎక్కువ శాతం ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి వేరుకుళ్ళకి అయితే కనుక బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు చెప్తానండి. వేరుకుళ్ళు ఉంటే కనుక, వేరుకుళ్ళు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అధిక వర్షాలు పడినప్పుడు మాత్రం ఈ యొక్క పని అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వచ్చినప్పుడు చేసే కంటే రాకుండా ముందే మనము ప్రివెంటింగ్‌గా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా మనకు అధికంగా ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటది. కాబట్టి మనకు ఆ సమస్య రాకముందే ముందు జాగ్రత్తగానే చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అందులో భాగంగా చూసుకుంటే మనకు కాపర్ ఆక్సి క్లోరైడ్, మనకు బ్లూ కాపర్ అని చెప్పేసి ఉంటది. మనకు ఒక ఎకరానికి 500 గ్రాములు తీసుకోండి. దీంట్లో కాపర్ ఆక్సి క్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటది. ఇది 500 గ్రాములు ఎకరానికి తీసుకొని, దాంతో పాటు మనకు గంభీర్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఇదివరకు విల్టిక్ సమస్య గురించి కూడా మీకు చెప్తా ఉన్నాను కదా. గంభీర్ ప్లస్ అనేది ఒక ఎకరానికి 1 లీటర్ తీసుకోండి. ఈ కాపర్ ఆక్సి క్లోరైడ్, ఈ గంభీర్ ప్లస్ కలిపి ఇసుకలో పట్టించి తేమ ఉన్నప్పుడు కనుక చల్లుకుంటే మీకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే గంభీర్ ప్లస్ అనేది మనకు ఆ వేరుల దగ్గర ఫంగస్‌ని కూడా రిమూవ్ చేసి వేరు వ్యవస్థ డెవలప్‌మెంట్ బాగా జరగడానికి చాలా వరకు దోహదపడుతుంది మనకు గంభీర్ ప్లస్ అనేది. కాబట్టి గత సంవత్సరం నుంచి ఉన్న ప్రోడక్ట్ ఇది వాడుతా ఉన్న రైతులకు తెలుసు దీని గురించి రిజల్ట్ కూడా. ఆ వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది మొక్కకు. కాబట్టి కాపర్ ఆక్సి క్లోరైడ్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటదన్నమాట. చాలామంది రైతులు వాడుతా ఉన్నారు, వాడి మనకు చెప్పారు కాబట్టి మీకు కూడా ఇది తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదొక్క పని అయితే ఖచ్చితంగా మీరు చేయండి. అది మనం రాకముందు చేసుకుంటేనే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా మనకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో నల్లరేగడి పొలాల్లో ఇంకా ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులైతే ఖచ్చితంగా చేయండి. కాపర్ ఆక్సి క్లోరైడ్ ఒక 500 గ్రాములు, దాంతోపాటు గంభీర్ ప్లస్ 1 లీటర్ ఒక ఇసుకకు పట్టించి, ఒక 20 కిలోల ఇసుక బాగా పట్టించి తేమ ఉన్నప్పుడు కనుక చల్లుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనం వేరుకుళ్ళకి సంబంధించి చేసుకోవాల్సింది చూసుకుంటే కనుక. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే కనుక మనకి ఎక్కువ శాతం ఇలాంటి సమయంలో పండాకు తెగులు సమస్యను, కొమ్మెండు, కొమ్మకుళ్ళు లాంటి సమస్యలు ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మీరు స్ప్రే చేసుకోవాల్సిన ఫంగిసైడ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఫంగిసైడ్స్ అయితే నేను చెప్తానండి మీకు. అందులో భాగంగా చూసుకుంటే మనకు నాటివ్ ఒకటి బాగా పనిచేస్తాయండి మనకు. దీంట్లో మనకు నాటివ్‌లో వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ట్రైఫ్లాక్స్ట్రోబిన్ ఉంటుంది. దాంతోపాటు టిబికోనజోల్ 2 రకాల కాంబినేషన్స్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అని చెప్పొచ్చు. ఇది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది మనకు. ఈ ఫంగిసైడ్ చూసుకుంటే కనుక కొమ్మెండుకు కానీ, కొమ్మ కుళ్ళుకు కానీ, పండాకు తెగుల సమస్యకు కానీ చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది మనకు బేయర్ కంపెనీలో నాటివ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఎకరానికి చూసుకుంటే కనుక 100 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. 70 నుంచి 100 గ్రాముల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 50 రోజులు దాటిన పంటలు అయితే కనుక 100 గ్రాములు స్ప్రే చేసుకోండి. 50 రోజుల లోపు ఉన్న పంటలు అయితే కనుక 70 గ్రాములు స్ప్రే చేసుకోండి చాలు, సరిపోతుంది అనమాట. కొంచెం ముదురు పైర్లు అయితే 100 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ట్రైఫ్లాక్స్ట్రోబిన్ ఉంటుంది, దాంతోపాటు టిబికోనజోల్ 2 రకాల కాంబినేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి చాలా ఎక్సలెంట్‌గా దోహదపడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని రకాల సమస్యలకి, పండాకు తెగుల సమస్యలకైనా సరే, మనకు కొమ్మెండుకైనా సరే, కొమ్మ కురుడుకైనా సరే, బూడి తెగులకైనా సరే, మనకు కాయమచ్చకైనా సరే, అన్నిటికి కూడా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. కాబట్టి దీనైతే స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి.
అదేవిధంగా దీంట్లో కాంబినేషన్‌లో ప్లాంటోమిషన్ అయితే ఒక 100 గ్రాములు ఎకరానికి ఖచ్చితంగా వేసుకోండి. ప్లాంటోమిషన్ ఏందంటే మనకు సెప్టోసైక్లిన్, ప్లాంటోమిషన్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి ఒక యాంటీ బ్యాక్టీరియాస్ అనమాట. అంటే మనకు యాంటీబయాటిక్ మాదిరిగా పనిచేస్తాయి కాబట్టి ఎందుకంటే ఈ ప్లాంటోమిషన్ కూడా ఏసుకోవాలి ఖచ్చితంగా. వీటి వల్ల మనకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే కొన్ని బ్యాక్టీరియాలకు సంబంధించిన తెగులు కూడా వస్తా ఉంటాయన్నమాట. మనకు బ్యాక్టీరియాలకు సంబంధించిన తెగులు వస్తే గనక ఓన్లీ నేటివ్ స్ప్రే ఏస్తే మనకు కంట్రోల్ అయితే అవ్వవు. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్లాంటోమిషన్ అనేది కాంబినేషన్‌లో ఏసుకుంటేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ప్లాంటోమిషన్ వల్ల కూడా మనకు చాలా రకాల తెగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి. చుక్క తెగులు గానీ, ఆకులపైన మచ్చలుగా రావడం గానీ, ఈ విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్లాంటోమిషన్ కూడా ఇలాంటి సమయంలో ఇస్తేనే కాంబినేషన్‌లో మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంకో విషయం ఏందంటే చాలామంది రైతులు వీటిలో పురుగు మందుల కాంబినేషన్ స్ప్రే చేసుకోవచ్చా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనకు తెగుల మందు 100% పనిచేయాలంటే సింగిల్‌గా ఒక స్ప్రే అయితే ఖచ్చితంగా మీరు చేయండి అనమాట. తెగుల మందు వచ్చేసి కనుక సింగిల్‌గా ఒక స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. కాబట్టి మీరు ఈ ఫంగిసైడ్స్ మట్టుకు ఖచ్చితంగా ఒక సింగిల్ స్ప్రే అయితే చేసుకోండి. మధ్యలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి నాటివో దాంతోపాటు ప్లాంటోమిషన్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లేదు నాటివో లేదనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు క్యాబ్రాటాప్ కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. క్యాబ్రాటాప్ అనేది కూడా మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మనకు. క్యాబ్రాటాప్ కూడా దాంట్లో మనకు మెటీరియం ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంకొక టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు పైరాక్లోస్ట్రోబిన్ అని చెప్పేసి 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు. మనకు క్యాబ్రాటాప్లో చూసుకుంటే బేఎస్ఎఫ్ కంపెనీ ఎక్సలెంట్ మందండి. ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్‌గా దోహదపడుతుంది మనకు. మెటీరియం ఉండడం వల్ల ఏమిటంటే దీంట్లో మనకు మొక్క మంచి నలుపు రావడానికి చాలా వరకు దోహదపడుతుంది మనకు. పోలిరామ్ టెక్నికల్ అనమాట మెటీరియం అని చెప్పి చూసుకుంటే కనుక దీంట్లో మనకు జింక్ పర్సెంటేజ్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మొక్క మంచి నలుపు రావడానికి చాలా వరకు దోహదపడుతుంది అనమాట మనకు. దీంట్లో మనకు క్యాబ్రాటాప్ చూసుకుంటే కనుక ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల దాకా ఒక ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అనమాట. ఈ తెగుల మందులు ఎప్పుడైనా సరే స్ప్రే చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మొక్క బాగా తడిసే విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట. పురుగు మందుల కంటే కూడా ఇంకా మంచిగా తడిసే విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు తెగుల మందులు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి క్యాబ్రాటాప్లో చూసుకుంటే మనకు పైరాక్లోస్ట్రోబిన్ దాంతోపాటు మెటీరియం 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్సలెంట్‌గా దోహదపడుతుంది. ఎకరానికి 300 నుంచి 400 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కాంబినేషన్లో కూడా ఖచ్చితంగా ప్లాంటోమిషన్ అనేది ఒక 100 గ్రాములు యాడ్ చేసి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఏ ఫంగిసైడ్ స్ప్రే చేసినా కూడా ప్లాంటోమిషన్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మనకు క్యాబ్రాటాప్ కూడా లేదనుకుంటే ఇంకోటి మనకు సింజెంటా కంపెనీలో కవచ్ ఫ్లో అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు. దీంట్లో మనకు క్లోరోథలానిల్ దాంతోపాటు డైఫెన్కోనజోల్ 2 రకాల కాంబినేషన్లో కూడా ఉంటుంది మందు. ఇది చూసుకుంటే కనుక ఇది కూడా చాలా ఎక్సలెంట్‌గా దోహదపడుతుంది మనకు. క్లోరోథలానిల్ అనేది ఏంటంటే మనకు కవచ్ టెక్నికల్ అనమాట. ఇదివరకు మనకు సింజెంటాలోనే కవచ్ టెక్నికల్ కూడా ఉంటుంది మనకు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది మనకు పండగ తెగులు చూసుకుంటే కనుక. దీంట్లో డైఫెన్కోనజోల్ యాడ్ చేశారు కాబట్టి మనకు కొమ్మకుళ్ళకి కొమ్మెంట్కి కూడా ఎక్సలెంట్‌గా కంట్రోల్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎకరానికి 400 ml ఈ కవచ్ ఫ్లో అనేది స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ఎఫెక్ట్‌గా పనిచేసే ఫంగిసైడ్ అని చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దీంతో పాటు కూడా కాంబినేషన్‌లో మీరు ప్లాంటోమిషన్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇంకోటి కనుక చూసుకుంటే మనకు పాలిరామ్ అని చెప్పేసి కూడా ఉంటుంది బీఎస్ఎఫ్ కంపెనీలో మనకు. ఓన్లీ దీంట్లో మెటీరియం టెక్నికల్ మాత్రమే ఉంటుంది. ఇది పండాకు అయితే కనుక ఎక్సలెంట్‌గా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. పండాకు చూసుకుంటే కనుక దీన్ని కూడా ఎకరానికి 400 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా దోహదపడే మందు అని చెప్పొచ్చు మనం. ఈ పాలిరామ్ కూడా చూసుకుంటే కనుక దీన్ని కూడా 400 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్లో ప్లాంటోమిషన్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. వీలైతే కనుక మీరు ఖచ్చితంగా సింగిల్‌గానే స్ప్రే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఈ ఫంగిసైడ్స్ ఎప్పుడైనా సరే ఒక సింగిల్ స్ప్రే అయితే చేయండి. అవసరమైతే దీంట్లో మనకు ఇసాబియాన్ కానీ, మనకు క్వాంటిస్ కానీ, బయోవిటా కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అదే కానీ మనకు పురుగు మందులు అయితే ఇలాంటి సమయంలో కలిపి కాంబినేషన్‌తో స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మనకు ఆ తెగులు మందు అనేది 100% పనిచేయాలంటే ఒక సింగిల్ స్ప్రే చేసుకుంటే కనుక మనకు ఇంకా ఎఫెక్టివ్‌గా మనకు తెగులు కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి అయితే ఏంది ఒకసారి మధ్యలో ఒక సింగిల్ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఈ కాంబినేషన్‌లో ఈ మందులైతే స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మనకు టాటా కంపెనీలో తాకత్ అని చెప్పేసి కూడా ఉంటుంది. తక్కువ అంటే మనకు ఒకవేళ తగులు తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇలాంటి సమయంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. తాకత్ కూడా మనకు అంటే చిన్న పైర్లు మనకు అంతగా ఎఫెక్టివ్‌గా ఏమంత సమస్య లేదనుకున్న వాళ్ళు, వర్షాలు ఎక్కువ లేదనుకున్న వాళ్ళు అయితే కనుక తాకత్ అనేది కూడా ఉంటుంది మనకు. క్యాప్టాన్ ప్లస్ హెక్సాకోనజోల్ కాంబినేషన్‌లో ఉంటుంది. ఇది ఎకరానికి 250 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటాయి. ఇది కూడా మనకు పండాకి కొమ్మెండ్కి చాలా ఎక్సలెంట్‌గా కంట్రోల్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్ కూడా మనకు ప్లాంటోమిషన్ కాంబినేషన్లో ఇచ్చి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఫంగిసైడ్స్ని కనుక ఏదో ఒకటి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఎక్కువ శాతం నాటివో కానీ, క్యాబ్రాటాప్ కానీ, లేకపోతే కవచ్ ఫ్లో కానీ ఈ మూడిట్లోనే ఎక్కువ శాతం స్ప్రే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటితో పాటు ప్లాంటోమిషన్ కూడా ఖచ్చితంగా కాంబినేషన్లో ఇచ్చి స్ప్రే చేసుకుంటే మంచి
మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి నేను కూడా స్ప్రే చేస్తాను. స్ప్రే చేసేటప్పుడు కూడా మీకు కంప్లీట్ వీడియో కూడా మీకు తీసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి కూడా చూసుకుంటే మనకు కొనికా అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు ధనుక కంపెనీలోనే. దీంట్లో కాస్గమైసిన్, కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 రకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ఎక్సలెంట్ మందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఫ్లవరింగ్ సమయంలో దీన్ని యూజ్ చేయకూడదండి. అంటే మనకు 50 రోజులు దాటిన తోటలో మనకు పూత కాత సమయం ఉన్న సమయంలో మనము ఈ కొనికా అనే మందునైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ అంటే పూత మొత్తం డ్రాప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి 50 రోజుల లోపు ఉన్న పంటల్లో మాత్రమే ఈ కొనికా మందునైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా ఎకరానికి మనకు 250 నుంచి 300 గ్రాముల దాకా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దీంట్లో మనం ప్లాంటమైసిన్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా దీంట్లోనే కాస్గమైసిన్ అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది ఒక యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో ప్లాంటమైసిన్ కాంబినేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి కొనికా సింగిల్ కానీ ఒక 300 గ్రాములు ఎకరానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాకపోతే దీన్ని ఎప్పుడైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 50 రోజులు దాటిన తోటల్లో పూత సమయంలో మాత్రం దీన్ని స్ప్రే చేయొద్దు. కాపర్ ఆక్సిక్లోరైడ్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి పూత రాలే సమస్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 50 రోజుల లోపు ఉన్నప్పుడు వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కొనికా అనే మందును కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సిన ఫంగిసైడ్స్ చూసుకుంటే కనుక. కాబట్టి వీటిలో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా మనకు ఇసాబియాన్ కానీ, క్వాంటిస్ కానీ, లేకపోతే మనకు ఈ మన బయోవీటా కానీ ఇలాంటివి ఏదైనా సరే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. వీటిలో కాంబినేషన్లో ఈ ఫంగిసైడ్స్ అన్నిటితో కలిపి కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫంగిసైడ్స్ అయితే ఇప్పుడున్న సమయంలో ఈ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ పొలంలో సమస్యలు ఉన్నా లేకపోయినా, తెగుల సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్స్ అయితే ఫంగిసైడ్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇప్పుడున్న సమయంలో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంతే వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.